హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో తినే కొద్ది తినాలనిపించే పచ్చి మామిడికాయలతో టమాటా పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా సమ్మర్ అయిపోయేలోపు పచ్చడి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టిఫిన్స్ లో కన్నా, రైస్ లో కన్నా, చపాతీస్ లో కన్నా, దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్ గా పచ్చి మామిడికాయతో చేసిన ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి. ముందుగా అయితే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ బాగా పుల్లగా ఉన్న పచ్చి మామిడికాయ అయితే తీసుకోండి. అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలి, అప్పుడే పచ్చడికి రుచి. తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ మామిడికాయ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఒక మామిడికాయతోనండి. మీకు ఎక్కువ కావాలి పచ్చడి అనుకున్నట్టయితే కొంచెం డబల్ వేసుకోండి. అప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా టెంకేం అవసరం లేదండి. కావాలనుకుంటే టెంక పైన కండు ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసుకోవచ్చు. మీకు ఎక్కడ పులుపు లేకుండా పచ్చడి అనేది బ్యాలెన్స్ గా ఉప్పు కారాలు ఎలా వేసుకోవాలైతే లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది ఏంటంటే ఇలా టమాటాతో కాంబినేషన్ మామిడికాయ చేస్తే కొంచెం పుల్లగా అనిపిస్తుంది కదండి. నేను ఎక్కడ పులుపు అనేది ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 టమాటాలు అయితే తీసుకోండి, బాగా పండినవి. పెద్దవి అయితే ఒక 4 తీసుకోండి. నేను చిన్నవి కాబట్టి ఒక 6 తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత దాంతో చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ అంత అయితే మెంతులు వేసుకోండి. చూసారు కదా మెంతులు ఎన్ని వేసుకోవాలో. మెంతులు వేసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటి గబగబా వేసుకోండి. అప్పుడు ఏంటంటే దినుసులు మాడిపోకుండా ఉంటాయి. మీకు ఫస్ట్ టైం చేయడము మాకు త్వరగా వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఫస్టే దినుసులన్నీ వేసేసుకొని అప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడేమో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నానండి. ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర అనేవి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. కొంచెం లైట్ గా వేడిపడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ దినుసులు అనేవి కొంచెం వేడిపడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. మళ్ళీ మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తామండి. సో ఇక్కడ చూసుకొని వేసుకోండి ఘాట్ అనేది. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈజీగా మెదిగిపోతాయి మిక్సీలో. చూడండి దినుసులు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా ఎండుమిరపకాయలతో సహా. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులు లేని వాళ్ళు ఒక 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోవచ్చండి. బట్ పల్లీలు ఏంటంటే స్టార్టింగ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బట్ పల్లీలతో చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, నువ్వులతో ఒక టేస్ట్ వస్తుందండి పచ్చడి అనేది. ఇప్పుడైతే నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా దోరగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకి పచ్చడికి రుచి ఉంటుంది. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడికి. ఖచ్చితంగా 2 వేసుకోండి. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, టమాటాలు అండ్ మామిడికాయ వేసాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఎండుమిరపకాయలు అండ్ ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దాంట్లోనే 9 లేకపోతే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్నవి అయితే 10 వేసుకోండి, పెద్దవైతే ఒక 8 వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలను లైట్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. ఖచ్చితంగా బాగా పండిన టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. చూసారు కదా మామిడికాయ ముక్కలు అనేవి మీడియం సైజ్ కప్పుతో అయితే ఒక 1/2 కప్ అయితే అయినాయండి. మీకు మెజర్మెంట్ అర్థం అవ్వాలని చెప్తాను. చాలా త్వరగా మగ్గిపోతాయండి టమాటాలు అండ్ మామిడికాయ అనేది. సో త్వరగా చేసుకోవాలనుకున్నట్టయితే రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కూడా ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ లో. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి. కొంచెం పైకి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి, అప్పుడే పచ్చడికి రుచి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అప్పుడు ఏంటంటే అడుగు అంటుకొని ఉంటుంది, మనకి ఇక్కడ మెత్తగా అయిపోతుందండి మామిడికాయ అనేది. సో మధ్య మధ్యలో ఖచ్చితంగా తిప్పుకుంటూ ఉండండి. సో కొంచెం బాగా మగ్గిపోయింది చూడండి. అలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేయండి. ఖచ్చితంగా కొత్తిమీర అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడికి రుచి ఇంకా ఎక్స్ట్రా వచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్తో. ఇప్పుడు ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం అలా మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీర కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి దాంట్లో చిన్న గోలీ సైజ్ కన్నా తక్కువ అయితే చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకోకుండా కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చండి. బట్ వేసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది నిలువ ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ టైం కదండి, సో పచ్చడి అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంచెమన్నా చింతపండు వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అయితే మిక్సీ జార్లో వేసుకున్నానండి. 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఇలా అయితే లైట్ గా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలు అండ్ మామిడికాయ ముక్కలు కూల్ అయిన తర్వాత వేసుకోండి. అప్పుడు ఏంటంటే పచ్చడి అనేది మిక్సీ వేసేటప్పుడు చిందిపోకుండా ఉంటుంది. వేడి మీద వేస్తే ఒక్కొక్కసారి చిందుతుందండి, సో చూసుకొని వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది. మీకు ఎవరికైనా ఎక్కువ తినే వాళ్ళు ఉన్నట్టయితే 1 స్పూన్ అన్న ఒక 1/2 స్పూన్ అన్న ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా అయితే కొంచెం పలుగ్గా అయితే బ్లెండ్ చేసుకున్నాను.
రోట్లో నూరుకున్నట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆయిల్ అనేది మగ్గేటప్పుడు తక్కువ వేసుకున్నాను కాబట్టి. ఒక ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ తాలింపులు అనేవి లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడికి ఈ తాలింపు వల్లే మంచి రుచి వస్తుందండి. చాలా మంది తాలింపు లేకుండా కూడా పచ్చడి డైరెక్ట్ గా వేసేసుకుంటారు. అలా వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇలా వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి దినుసులు అనేవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు వేగుతున్నప్పుడే దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఒక గుప్పెడు కరేపాకు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి, మీకు నచ్చినట్టయితే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇక్కడే నేనైతే ఒక చిన్న సైజ్ పెద్దుల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి ఇలా అయితే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని జస్ట్ ఆ వేడికి ఒక్కసారి మిక్స్ చేశానండి, అంతే, వేపలేదు. ఇప్పుడు ఈ తాలింపు అనేది పచ్చళ్ళు వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి వేడి అన్నంలో అన్న లేకపోతే చపాతీస్లో అన్న టిఫిన్స్ లో అన్న ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండి. పచ్చి మామిడికాయ చేసిన టమాటా పచ్చడి నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.